Once again, take a deep breath. Inhale. Once again, take a deep breath. Opening prayer. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrutyorma amrutangamaya. ఓకే, అందరు కూడా అన్మ్యూట్ చేయండి, నాతో పాటుగా చెప్పాలి సేమ్ శ్లోకం. మనం ఈరోజు ఒక 2 ఓపెనింగ్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్ నేర్చుకున్నాము. అట్లాగే బ్యాక్ పెయిన్ కి సంబంధించి కూడా ఒక 2-3 ఆసనాలు చేస్తాం. సో ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ లో మనకి 3 ఉంటాయండి. అసతోమా సద్గమయ, ఓం సహనాభవతు సహనౌ భునక్తు, అండ్ థర్డ్ వన్ పతాంజలి మహర్షికి సంబంధించింది. పతాంజలి మహర్షి గారివి యోగేన చిత్తస్య పదేన వాచం అది వస్తుంది. ఇంకా వేరే కూడా తీసుకుంటాము. ఈ 3 అయితే మేజర్గా ఇవి నేర్చుకోవాలి మనం. ఓకేనా? సో అందరు కూడా అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అందరూ. ఓకే, నాతో పాటుగా చెప్పండి. అసతో మా సద్గమయ. అసతో సద్గమయ. అందరు చెప్పట్లేరు. అసతో మా సద్గమయ అసతో సద్గమయ. తమసో మా తమసోమ జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ. మృత్యోర్మా మృత్యోర్మ అమృతంగమయ. అమృతంగమయ. ఓకే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా మీనింగ్ ఇది. చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా, మృత్యువు నుండి అమృతత్వం వైపుగా సాగిపోవడమే మానవ ధర్మం. ఇది దీని యొక్క మీనింగ్. ఇప్పుడు అసతోమ సద్గమయ మళ్ళొక 2 సార్లు రిపీట్ చేసి క్లోజింగ్ ప్రేయర్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎవరు చెప్తారు? నాతో పాటుగా ఎవరు చెప్తారు? ఒక్కొక్కరు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది మనం మీరు నార్మల్ క్లాసు విని వెళ్ళడం కాదు, మీరు నెక్స్ట్ టీచర్గా అవ్వడం కాబట్టి మీకు రావాలి. అప్కమింగ్ మీరే టీచర్. మీ కాలనీలో, మీ ఇంట్లో, మీ అపార్ట్మెంట్లో మీరే ఉండాలి యోగా ట్రైనర్గా. మీరు ఒక 10 మందికి 100 మందికి మీరు చెప్పాలి మైక్ పట్టుకొని. అవునా కదా అండి? చెప్పాలి కదా. చెప్పాలి సార్. సో ఓకే, మళ్ళీ నాతో పాటు ఇప్పుడు ఎవరు చెప్తారు? ఓకే, అన్మ్యూట్ చేయండి. ఫస్ట్ సంధ్య మేడం చెప్తారంట, తర్వాత జీవన గారు. ఓకే, అన్మ్యూట్ చేయండి మేడం. కమాన్, మీకు వస్తే మీరు రిపీట్ చేయండి. మీరు అన్మ్యూట్ కాలేదు.
ఓకే, అన్మ్యూట్ చేసుకోండి అందరూ. ఓకే సార్. ఇప్పుడు ఎవరు చెప్తారు నాతో పాటుగా? సంధ్య మేడం మీరు ఓకే, యామిని గారు చెప్తారు. యామిని గారు ఓకేనా? ఓకే. ఓకే, మీకు మీకు ప్రేయర్ వస్తే చెప్పండి. అంటే నాకు పతంజలి మహర్షిది వచ్చు. ఓకే సరే, ఇది ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. నాతో పాటు ఒక్కొక్కరు రిపీట్ చేయండి. ఆసతో మా సద్గమయ असतो मा सद्गमय తమసో మా తమసో तमसो मा జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ మృత్యోర్మా మృత్యోర్మా అమృతంగమయ అమృతంగమయ. మీనింగ్ చీకటి నుంచి వెలుగు వైపుగా, చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుండి అశాశ్వతం నుండి శాశ్వతం వైపుగా, అశాశ్వతం నుండి శాశ్వతం శాశ్వతం వైపుగా, శాశ్వతం వైపుగా, మృత్యువు నుండి మృత్యువు నుండి అమృతత్వం వైపుగా అమృతత్వం వైపుగా సాగిపోవడమే సాగిపోవడమే మానవ ధర్మం. మానవ ధర్మం. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరైనా ఒకరు చెప్పండి. ఎవరు చెప్తారు? సద్గమయ యా, తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మేడం క్లోజింగ్ ప్రేయర్ కి శాంతి మంత్రం చెప్పాలి, ఓపెనింగ్ ప్రేయర్ కి కాదు. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. క్లాప్ చేయండి అందరూ, క్లాప్ చేయండి. వెరీ గుడ్, ట్రై, వెల్ ట్రై. ఇంకెవరు చెప్తారు ఇప్పుడు? నెక్స్ట్ ఎవరు? అన్మ్యూట్ చేయండి. మీ అందరి వయసు, మన అందరి వయసు ఎంత తెలుసా? ఇప్పుడు ఓన్లీ 5 years. మన అందరి ఏజ్ ఎంత చెప్పండి? ఓన్లీ 5 years. 5 సంవత్సరాలాగా అందరు కూడా నేర్చుకోవాలి, చిన్న పిల్లల్లాగా నేర్చుకోవాలి. అప్పుడే మనము ఈజీగా హ్యాపీనెస్, ఎక్కువగా హ్యాపీగా ఉంటాము, లర్నింగ్ నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఎవరు చెప్తారు? దీని మీనింగ్ చెప్పలేదు. మీనింగ్ నేను వాట్సాప్లో పెడతానండి. మీనింగ్ యా, నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఒకళ్ళిద్దరు చెప్పండి, తర్వాత వేరే ప్రేయర్కి వెళ్దాం. కమాన్ చెప్పండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి చెప్పండి మేడం. ఈ రోజు నుండి రెగ్యులర్గా ప్రాక్టికల్ క్లాసు ఈవినింగే ఉంటుంది, మార్నింగ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒక రేర్గా మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ అందరూ అటెండ్ కావట్లేదు. సో కాబట్టి ఎంటీ స్టమక్తో 7:30 నుంచి 8 వరకు టైం ఉంటుంది. నెక్స్ట్ 9 వరకు ఉంటే ఏమవుతుందంటే కొందరు క్లాసులోనే ఆవలింపులు తీస్తున్నారు, 9 ఆ టైం అంటే. సో అందుకని అది కరెక్ట్ కాదు. మళ్ళీ 9 అంటే తర్వాత ప్రిపరేషన్, డిన్నర్ 10 అట్లా అవుతుంది. అది కరెక్ట్ కాదు, మనం డిన్నర్ చేయడం కూడా. మీరు 4:30కి 4 గంటలకి డిన్నర్ చేసుకోండి ఇంకా. తర్వాత ఇది యోగా అయిపోయినాక ఏదైనా జ్యూస్ కానీ అట్లా తాగండి. కొన్ని మరి సాక్రిఫై చేస్తేనే నేర్చుకుంటాం ఏదైనా. నేను కూడా అంతే, 4కి అట్లా తిన్నాను, ఇంకా డిన్నర్ ఏం లేదు ఇప్పుడు. ఓన్లీ జ్యూస్ కానీ ఏదైనా వాటర్ తాగడం, పడుకోవడం అంతే. ఏదైనా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోండి నైటే.
రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇప్పుడు? ఒక్కరి ఛాన్స్ చెప్పండి. అన్మ్యూట్ చేయండి మేడం. అన్మ్యూట్ అయితలేదా? ఎందుకు కాదు? అదేంది మహేష్ అన్న అన్మ్యూట్ కావడం లేదట, ఒకసారి చూస్తారా వాళ్ళది? ఓకే అండి, సరే మళ్ళీ చూసుకోండి. క్లోజింగ్ ప్రేయర్ చెప్పుకుందాం ఇప్పుడు, ఓకేనా? ఈరోజు మనం 2 ప్రేయర్స్ నేర్చుకుంటున్నాం, ఓపెనింగ్ ఒకటి, క్లోజింగ్ ఒకటి. మినిమం యోగా టీచర్ కి ఓపెనింగ్ తెలియాలి, క్లోజింగ్ అన్న తెలియాలి. 2 ప్రేయర్స్ అన్న. సార్ కొంచెం మీ వాయిస్ చిన్నగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చిన్నగా ఓకే, దగ్గరికి పెట్టాను. ఓకే, క్లోజింగ్ ప్రేయర్. అందరూ నమస్కార ముద్రలో ఉండండి. సర్వే భవంతు సుఖినః. వన్స్ అగైన్, సర్వే భవంతు సుఖినః. భవంతు సుఖినః. సెకండ్, సర్వే సంతు నిరామయాః. నిరామయాః. సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పలేదు ఎవరు? ఓం శాంతి శాంతి శాంతి. యా, ఓకే. ఇప్పుడు ఒక్కొక్క లైన్ మళ్ళీ రిపీట్ చేద్దాము. క్లోజింగ్ ప్రేయర్. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. మేడం జీవన మేడం, మళ్ళీ నేను నోట్స్ ఇస్తా, ఇప్పుడు రాయకండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకసారి, సర్వే భవంతు సుఖినః. భవంతు సుఖినః. సెకండ్ లైన్, సర్వే భవంతు సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. నిరామయః. థర్డ్ లైన్, సర్వే భద్రాని పశ్యంతు భద్రాని పశ్యంతు మా కచ్చిత్ పశ్యంతు. పశ్యంతు. సర్వే భద్రాని పశ్యంతు. సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భార్గవి. నెక్స్ట్ లైన్, కచ్చిత్ మా కచ్చేత్ దుఃఖ భాగ్ భవేత్. దుఃఖ భార్గవి. ఓం శాంతి మళ్ళీ శాంతి ఒకసారి శాంతి. సేమ్ లైన్, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.
దుఃఖ భాగ్ భవేత్. దుఃఖభాగ్ భవే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 శాంతి. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చెప్తారండి? నేను చెప్తా. మీరు వీడియో కనబడతలేదు. కొంచెం లైట్ డిమ్ ఉందండి సార్. ఎవరు? నరిగే రాజా? అవునండి. యా, చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారండి? నేను హెల్ప్ చేస్తా, చెప్పండి, పర్వాలేదు. ఇవి మీరు యూట్యూబ్లో అంటే గూగుల్లో కొడితే కూడా వస్తుంది, తెలుగులో రాయొచ్చు. ఓకే అండి, ఈరోజు ఈ 2 శ్లోకాలు మళ్ళీ నేను గ్రూప్లో ఈ 2 శ్లోకాలు పెడతాను, నోట్స్లో రాసుకోండి మీరు. ఓకేనా? మళ్ళీ ఇంకొక రోజు వేరే శ్లోకాలు నేర్చుకుందాము. రేపు శ్రీ విద్యా మేడం సెషన్ ఉంటుంది. అండ్ నౌ బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఒక 3 చేద్దాము. సో ఇప్పుడు అందరూ మ్యాట్లోకి వెళ్ళండి, మ్యాట్ దగ్గరికి వెళ్ళండి వెనక్కి. అందరికి కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నారు సార్. వజ్రాసనంలో కూర్చోండి అందరూ. వజ్రాసనంలో ఇలా కూర్చోవాలి, వజ్రాసనం. ఇప్పుడు నేను ఉన్నది ఆర్కే మఠ్ లో ఉన్నాను. 6 to 7:15 వరకు ఫిజికల్ గా లైవ్ క్లాసెస్ ఇక్కడ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ. సో ఎవరైనా లైవ్ గా రావాలనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు. ఓకే అండి. సో ఒకసారి వజ్రాసనం కూడా చూద్దాము. చూడండి, ఎవరికైనా ముఖాలు నొప్పులు ఉంటే మాత్రము నిదానంగా చేయండి. ఇప్పుడు ఇలా దండాసనం, 2 కాళ్ళు ఇట్లా ముందుకు ఉండాలి, 2 చేతులు మీ నడుం పక్కనే ఉండాలి. దీన్ని దండాసనం అంటాం. ఎల్లు పోస్చర్ లాగా ఉంటాం. దెన్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, కమ్ టు వజ్రాసనం. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ నుంచి 2 కాళ్ళు రిలీజ్ చేయండి, లెఫ్ట్ అండ్ రైట్. దెన్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ and left leg. Come to Vajrasana. రైట్ నుంచి ఫోల్డ్ చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి రిలీజ్ చేయాలి. లెఫ్ట్ నుంచి రిలీజ్ చేయాలి. లాస్ట్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, కమ్ టు వజ్రాసన.
ఇప్పుడు టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ ఎక్కువగా కూర్చొని ఉంటారు కదా, ఎక్కువగా కూర్చొని ఉండడము పిల్లలైన ఎవరికైనా ఇది బ్యాక్ పెయిన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మీరు వజ్రాసనంలో మీ మోచేతులని ఇట్లా మోకాళ్ళకు టచ్ చేయండి, మోచేతులని మోకాళ్ళకు టచ్ చేయండి. ఇట్లాగా చేసి ఈ విధంగా డిస్టెన్స్ ఉంచాలి రెండు చేతుల మధ్య కొంచెం. ఇట్లా వచ్చేయండి. రెండు చేతుల మధ్య రెండు కాళ్ళ మధ్య కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలి. చూడండి, ఇగో ఇట్లా కనిపిస్తుందా క్లియర్గా? ఇలాగా మోకాళ్ళ మధ్య కూడా కొంత డిస్టెన్స్ ఉండాలి ఈ చేతులు. ఇప్పుడు నన్ను గమనించండి, ఫస్ట్ నేను ఎట్లా చేస్తున్నానో చూడండి, తర్వాత మీరు చేయండి. ఓకేనా? ఈ ఫస్ట్ చూడండి అందరూ, శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము భాగం కిందికి వస్తారు. ఫస్ట్ నన్ను చూడాలి సుధిక గారు, ఫస్ట్ అబ్జర్వ్. శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి వస్తుంది. అండ్ ఎగ్జేల్ డౌన్ యువర్ హెడ్, ఫ్రంట్ షుడ్ బి అప్. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము భాగం పైకి. శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి వస్తుంది, తల పైకి వెళ్తుంది. దెన్ ఎగ్జేల్ డౌన్ యువర్ హెడ్, ఫ్రంట్ షుడ్ బి అప్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఒక తల నడుము మాత్రమే మూమెంట్ అవ్వాలి, సింక్రనైజ్ అవ్వాలి. మళ్ళీ గమనించండి, ఇప్పుడు మీరు చేయండి, మీరు చేయండి. ఇప్పుడు ఇలా ఉండాలి. కమాన్, శ్వాస తీసుకుంటూ తలెత్తండి, నడుము కిందికి రావాలి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. చేతులు బెండ్ కావద్దు సంధ్య గారు, చేతులు కరెక్ట్ ఇట్లానే ఉండాలి. తల భాగము నడుం భాగం మాత్రమే మూమెంట్ కావాలి. జీవన గారు మీరు క్రాస్ లో ఉండండి, అట్లా కాదు, పక్కకని ఉండండి. ఇంకొద్దిగా వెనుకకి వెళ్ళండి జీవన గారు. మహేష్ అన్న ఒక్కసారి కరెక్షన్ చేయరా అందరిది? ఓకే ఓకే ఆంజనేయ గారు, ఫస్ట్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని చేయమని చెప్పండి. టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసినామన్నా, చేసాం. ఓకే ఓకే. యా, అందరూ క్రాస్ లో ఉండండి, వీడియోకి క్రాస్ లో ఉండండి. శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి వస్తుంది. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుం భాగం పైకి. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్. ఒక్కసారి అందరూ కూడా ఆగండి. ఇప్పుడు యామిని గారని ఒక నేమ్ ఉంది, ఆ మేడంది ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. యామిని మేడం, యామిని గారు ఉన్నారు, ఆ మేడం కరెక్ట్గా చేస్తుంది, ఒకసారి చూడండి. అందరూ వీడియోకి దగ్గరికి రండి. యామిని సందుపట్ల అని ఒక నేమ్ ఉంది, ఆ మేడంని చూడండి. యామిని గారు శ్వాస తీసుకుంటూ చేయండి, చేయండి, నేను చెప్పినట్టు చేయండి.
శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి వస్తుంది. శ్వాస వదిలేస్తున్నప్పుడు తల కిందికి, నడుము పైకి. ఆగండి, అక్కడ ఆగండి, అట్లనే చూడండి. ఇప్పుడు ఆమెను చూడండి, మేడంని చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలెత్తండి, నడుము కిందికి వస్తుంది. అట్లా ఆగండి. ఇక్కడ బ్రెత్ ని హోల్లో ఉంచాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము భాగం పైకి. మళ్ళీ చేతులు అటు ఇటు అనడము, మోకాళ్ళు అటు ఇటు అనడం ఏం చెయ్యొద్దు. ఓకే, అందరు మళ్ళీ చేయండి. గో టు యువర్ ప్లేసెస్. ఇది ఫస్ట్ డే కాబట్టి ఏం కాదు, రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అవే అర్థమవుతుంది. కమాన్ చేయండి. జీవన గారు తప్పు చేస్తున్నారు మీరు. నేను ఇంత క్లియర్ గా చెప్పిన, బాడీ మూవ్మెంట్ కావద్దు, ఓన్లీ తల నడుము మాత్రమే. మహేష్ అన్న, మీరేమైనా గైడ్ చేస్తారా? పాసిబిలిటీ ఉందా? ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మీరు ఇంకేదైనా ఆసనము చెప్పే వీలైతుంది అక్కడ అని. రెడీ లేను నేను. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. జీవన గారు తప్పు అవుతుంది. మీ మోచేతులని మొక్కాలకు పెట్టండి, మొక్కాలకు తాకించండి మోచేతులని. మోచేతులు ఎక్కడున్నాయి మేడం? మోచేతులు ఇవి. ఇప్పుడు లిఫ్ట్ కండి, పైకి లండి. మోచేతులు లిఫ్ట్ చేయండి చేతుల మీద. మోచేతులు పైకనండి, అట్లాగా. మళ్ళా చేతులు దూరమైనాయి. ఇప్పుడు చేయండి. ఇంకా బాడీ కదలొద్దండి అటు ఇటు, తల నడుము మాత్రమే. ఓకే, రైట్. నెక్స్ట్ భుజంగాసనం ఎవరు చేస్తారు? కోబ్రా పోజ్. లేదంటే నన్ను ఒకసారి చూడండి అందరు మళ్ళీ. నేను కూడా ఇక్కడ కొంచెం రెడీగా లేను, బట్ ట్రై చేస్తున్నా. అందరూ ఇట్లా బోర్లా పడుకోవాలి ఫస్ట్. లెగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు ఏమైనా స్టమక్ పెయిన్స్, రీసెంట్ గా ఆపరేషన్స్ అయితే అబ్డామినల్ రిలేటెడ్ చేయకూడదు. చేతులు ఇలా పెట్టేసుకొని శ్వాస తీసుకుంటూ ఇలా పైకి వస్తుంది. ఓకేనా? శ్వాస తీసుకుంటూ తల నుంచి నడుము వరకు. కాళ్ళు అనేవి కిందికే ఉంటాయి, నడుము నుంచి కాళ్ళ వరకు కిందనే ఉంటాయి, స్నేక్ లాగా. కొందరు ఇక్కడ వరకు కూడా చేయొచ్చు, ఇట్లా కూడా ఇంతవరకే వస్తుంది డౌన్, ఇంతవరకే. ఓకే, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి చూడండి అందరూ ఒకసారి. అందరూ కూడా యామిని గారు చేస్తున్నారు అండ్ వందన గారు కూడా చేస్తున్నారు.
వందన గారు మీరు బోర్లా పడుకోండి ఒకసారి. ఇప్పుడు వందన గారు ఉన్నారు, చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే. 6-7 నెలల క్రితము ఆపరేషన్స్ అయిన వాళ్ళు మాత్రం అబ్డామినల్ రిలేటెడ్ చేయొద్దు. తల పైకి చూడండి వందన గారు, యామిని గారు. శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, శ్వాస వదిలేస్తూ కిందికి రావాలి. మళ్ళీ ఇన్హేల్ అప్. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయండి, బలవంతంగా ఏవి చేయొద్దు. శ్వాస వదిలేస్తూ కిందికి. ఓకే, అందరూ కంటిన్యూ చేయండి. సంధ్య గారు, సుధిక గారు. ఇంకొక 5 minutes మాత్రమే ఉంది మనకు టైము. మిగిలినవి మళ్ళీ రేపు వేరే రోజు చేద్దాం. సాధ్యమైనంత వరకు స్పెట్స్ లేకుండా చేస్తే బాగుంటుంది. వీలైనంత వరకు అద్దాలు తీసేసి చేయాలి. ఓకే అండి. సుధిక గారు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు వందన గారిని చూడండి, యామిని గారిని చూడండి ఒకసారి. ఆపరేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే చేయొద్దు. ఏం కాదు, చేయండి, పర్వాలేదు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ మకరాసనం. మకరాసనము, భుజంగాసనము, ఇవి బ్యాక్ పెయిన్ తగ్గేయడానికి. నెక్స్ట్ మకరాసనము. ఆంజనేయులు గారు 2 సరిపోతాయి. అంతేనా? మనకి చాలా రోజులు ఉంది, డైలీ 2 నేర్పించుకుంటూ వెళ్దాం. లాస్ట్ ఒక్కటిగా అనౌన్స్ చేసిన కాబట్టి. ఓకే ఓకే. యామిని గారు మీరు బోర్లా పడుకోండి. అంటే వాళ్ళు కొంచెం చేస్తున్నారని మేము వాళ్ళని తీసుకుంటున్నాము. యామిని గారు మీరు చేతులను ఇట్లా గదమ కింద పెట్టండి, పైకి చూడాలి. దీన్ని మకరాసనం అంటారు. కాలి వేళ్ళను కూడా ఫ్రీగా వదిలేయండి. ఇలా ఒక 10 minutes రెగ్యులర్గా ఉంటే బ్యాక్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో మనం సేతుబంధాసనం, బ్రిడ్జ్ పోజ్ అని ఉంటుంది, ఇంకా వేరే వేరే ఉంటాయి, అవి చూద్దాం. ఇవి ప్రాక్టికల్ సెషన్ కూడా ఉంటుంది మీకు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భుజంగాసనం చేయండి అని అడుగుతారు. అట్లా మళ్ళీ భుజంగాసనంలో తిరియక్ భుజంగాసనం అని కూడా ఉంటుంది. వజ్రాసనం ఎలా చేస్తారు, వజ్రాసనం వల్ల బెనిఫిట్స్ ఏంది, ఇట్లా వస్తాయి అన్నట్టు. మీకు ఎగ్జామ్లో కూడా థియరీగా కూడా రాయాలి. వజ్రాసనం ద్వారా మనకి డైజెషన్ బాగుంటుంది. ఓకే అండి, రిలాక్స్. మీరు ఇవి చేసినాక ఇమీడియట్గా లేవకూడదు. కొంచెం నిదానంగా కుడివైపుకి తిరిగి స్లోగా. మహేష్ సార్ ఆల్రెడీ క్లాసెస్లో మార్నింగ్ చెప్పారు. వజ్రాసనం నుంచి కూడా నిదానంగా కాళ్ళు పక్కకని రావాల్సి ఉంటుంది. కమ్ టు నార్మల్ సిట్టింగ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాక్టికల్ 7:30 to 8:15 డైలీ. థియరీ ఉన్న రోజు ప్రాక్టికల్ ఉండదండి, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ సంఖ్యలో క్లాస్కి అటెండ్ కావట్లేదు కాబట్టి డిసిజన్ తీసుకోవడం జరిగింది. మీకు డైలీ 2 ఆసనం టీచింగ్ చెప్పడం జరుగుతుంది. మార్నింగ్ ఏమవుతుందంటే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం అనిపించట్లేదు. మీకు ప్రతి ఆసనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టీచింగ్ నేర్పిస్తాము కాబట్టి థియరీ లేనప్పుడు ఈ ప్రాక్టికల్ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఓకేనా మేడం? అలా అన్ని ఆసనాలు నేర్పించడం జరుగుతుంది.
సూర్య నమస్కార్స్ కూడా సేమ్, ఇందులో సూర్య నమస్కారాలు కూడా స్టెప్ బై స్టెప్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని నేర్పిస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు నేను కేఈలో కూడా అడిగాను, రెగ్యులర్గా 1 year పాటుగా నేర్చుకున్న వాళ్ళకి ప్రాక్టికల్గా కానీ నాలెడ్జ్ పరంగా కానీ చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎట్లాగూ ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇంకెవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కంటిన్యూషన్ ఉంటేనే బాగుంటుంది. సో ఓన్లీ లైవ్ క్లాసెస్ మాత్రమే అక్కడ ఉంటాయి. అది ఒక 15-20 క్లాసెస్ లైవ్గా రావాలనుకున్నప్పుడు కూడా నవంబర్లో స్టార్ట్ అవుతాయి అన్నారు, అప్పుడు అక్కడికి రావచ్చు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసే వాళ్ళు కూడా, ఎందుకంటే మనం చెప్పే ఫ్యాకల్టీస్కి పేమెంట్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో పే చేసినవి యూనివర్సిటీలో బుక్స్కి, ఎగ్జామ్ ఫీజుకి, అడ్మిషన్కి కట్టడం జరిగింది. మీ పేరు మీదుగా హాల్ టికెట్ అన్నీ వస్తాయి దానికి. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ చెప్పే ఫ్యాకల్టీస్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ జూమ్ సెషన్కి కూడా మనం మంత్లీ 500 పే చేయాల్సి ఉంటుంది. అండ్ మేము టైం స్పెండ్ చేసినందుకు ఇవన్నిటికీ ఉంటుంది కాబట్టి, సో సాధ్యమైనంత వరకు మిగిలిన పేమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడిగితే అడగండి, ఒకళ్ళిద్దరు, లేదంటే క్లోజ్ చేద్దాం.